వెల్కమ్ టు భారతి న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్కు 4 రెట్లు నాణ్యతతో ఉత్తర తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా నూతన భవనాన్ని నిర్మించి ఇస్తామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. భవన నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేశామని, అవసరమైతే తాను అదనపు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్ భవనాన్ని స్టేడియానికి కేటాయించడంతో డ్వాక్రా బజార్ స్థలాన్ని ప్రెస్ క్లబ్ నూతన భవనం కోసం కేటాయించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్ రాజలింగం, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దన్నునేతు కిరణ్ స్థానిక కార్పొరేటర్తో కలిసి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతకుముందుగా స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను నగర మేయర్ దన్నునేతు కిరణ్ స్థానిక కార్పొరేటర్ను ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ స్టేడియం కోసం తాము నిర్మించుకున్న ప్రెస్ క్లబ్ను వెంటనే మార్చాలని ఉత్తర్వులు రావడంతో స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను కలిసి తమ సమస్య తెలపగా ఇతర అధికారులతో చర్చించి డ్వాక్రా బజార్ స్థలాన్ని ప్రెస్ క్లబ్కు కేటాయిస్తున్నట్లు తెలపడంతో పాటు ₹1 కోటి నిధులు మంజూరు చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి మొదట 50 లక్షలు కేటాయించగా అవి సరిపోవని ₹1 కోటి కేటాయించినట్లు తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణ బాధ్యతలు జర్నలిస్టులందరూ తనకే అప్పగించడంతో తనపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ ఫోటోలు, వీడియోలు తీసుకొని ఉంచాలని, ఎందుకంటే నూతనంగా నిర్మించే ప్రెస్ క్లబ్ భవనం 4 రెట్టింపుతో ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేని విధంగా అన్ని హంగులతో నిర్మాణం చేపడతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ శిల్పరాజు, అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. మరి ప్రెస్ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా నా శక్తికి మించి నేను కష్టపడి ఇప్పుడు మీరు ఫోటోలు, వీడియోలు మీ బిల్డింగ్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నది మీరు వెళ్ళండి, కాదు మీరు కూడా వెళ్ళండి. అయితే ఇప్పుడు ఉన్నది ఏదైనా మనం చూస్తేనే దాని తర్వాత మనకు కట్టిన తర్వాత దాని డిఫరెన్స్ తెలుస్తుంది. ముందు ఏముండే ఇప్పుడు ఏముండే అని. ఉదాహరణకు మీ ఎదురుగా ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్ కాంపౌండ్ తీసుకోండి, అదేవిధంగా దాని సర్కిల్ తీసుకోండి. మీరు ఒకవేళ ఆ పాత ఫోటోలు చూసినట్టయితేనే మీకు దీని వాల్యూ తెలుస్తుంది. అరే ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, దాని గ్రీన్స్ కానీ ఇది కానీ ఎంత గలీజ్గా ఉంటుంటే ఇప్పుడు ఎంత బాగుంది అనేది తెలుస్తుంది. సో దయచేసి మీరు కూడా ఏంటంటే మీ ప్రెస్ క్లబ్ది ఫోటోలు తీసి పెట్టుకోండి. సోదరుడు శేఖర్ ఒక మాట చెప్పండి,
అన్న మీకు అప్పచెప్తాం మీరు చూసుకోండి అని చెప్పిండు. అంటే ఎంత నమ్మకం ఉంటే నా మీద అంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్పాలి. నిజామాబాద్ నగరాన్ని అడుగడుగున ప్రతి మూలకి డెవలప్మెంట్ చేస్తూ అభివృద్ధి చేస్తూ అది సెంటర్ మీడియాలే కావచ్చు, అదేవిధంగా చెట్లే కావచ్చు, లైట్లే కావచ్చు, రోడ్లే కావచ్చు, సర్కిల్సే కావచ్చు. నిన్ననే నెహ్రూ పార్క్ చౌరస్తాలో ఒక ఫౌంటైన్ కూడా ఇనాగ్రేషన్ చేసాం. మరి అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, న్యాక్ బిల్డింగ్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఈ పక్కనే ఉన్నటువంటి రైల్ అండర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇట్లా చాలా చేసినాం. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, ఇట్లా అభివృద్ధి మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఏది చేసినా ది బెస్ట్. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారే చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పొక్కలు ఏముందన్నటువంటి సంగతి ఆయనకు బాగా తెలుసు. మరి ఆయన బహిరంగ సభలో ఏం కితాబు ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అందమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ ఎక్కడ లేదు అని చెప్పేసి. అదేవిధంగా కౌన్సిల్ హాల్ని చూసి ఇది అసెంబ్లీ కంటే బాగుంది అని చెప్పేసి దానికి కితాబు ఇచ్చింది. మినీ ట్యాంక్ బండ్ని చూసి అరే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్కి ఏమాత్రం తీసుకోలేని మినీ ట్యాంక్ బండ్ ఉంది అని చెప్పేసి దాని గురించి మాట్లాడారు. వైకుంఠ ధామాల విషయానికి వస్తే ఒక మాట అన్నారు. జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో మహాప్రస్థానం అని ఒకటి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అది ఇప్పటివరకు టాపు. ఎవరు పెద్ద పెద్దలు చనిపోయినా కూడా అక్కడికే తీసుకుపోయి అంత్యక్రియలు చేస్తారు. కానీ ఈరోజు నేను బల్లగుద్ది చెప్తున్నా, ఆ మహాప్రస్థానం కంటే కూడా గొప్పగా మీ వైకుంఠ ధామాలు ఉన్నాయి. పూర్తి క్రెడిట్ గణేష్ బిగాల గారికి దక్కుతుంది. మీ అందరూ మరి నేను వివిధ సందర్భాల్లో నేను చెప్తున్నా, నేను భూమి పైన కనబడేటటువంటి పనుల కంటే భూగర్భం లోపల ఉన్నటువంటి చేసినటువంటి పనులతోనే నేను చాలా సంతృప్తిగా ఉన్నా. దర్పల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేయనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఆసుపత్రి నిర్మాణంతో 3 మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో మండల రెవెన్యూ కార్యాలయం వెనుక భాగంలో 100 పడకల ఆసుపత్రి కోసం ఇటీవలే స్థలాన్ని కేటాయించారు. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రి భవన నిర్మాణం కోసం ఆయన డిఎంహెచ్ఓ మాజీ ఎమ్మెల్సీ వీజిగౌడ్తో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సభా వేదికను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. చుట్టుప్రక్కల మండలాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. దర్పల్లిలో 100 పడకల ఆసుపత్రి పూర్తయితే 3 మండలాలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, జిల్లా ఆసుపత్రికి వెళ్లకుండా ఇక్కడే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లసారి హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, రైతు బంధు కమిటీ అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, నాయకులు మహేందర్, సురేందర్ గౌడ్, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. 100 పడకల ఆసుపత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. ఇంతకుముందు ఇది మన సిహెచ్సిగా ఉండే, కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉండే, కానీ ఆరోగ్య సేవలు చాలా తక్కువగా ఉండేవి. అదే మొత్తం సిరికొండ కానీ దర్పల్లి కానీ చుట్టుపక్కల మండలాలు ఉన్నటువంటి వాళ్ళు దగ్గరగా 100 బెడ్ హాస్పిటల్ లేకపోవడం వల్ల నిజామాబాద్ వెళ్ళే పరిస్థితి ఉండే, చాలా డిస్టెన్స్ ఉండేది. దాదాపు 60-70 కిలోమీటర్లు చిమన్పల్లి, తాట్పల్లి, పాకాల, కుంపల్లి, కొండాపూర్, అదేవిధంగా ఇక్కడ కొటాల్పల్లి, మన వన్నాజిపేట్, దుబ్బాక్ కానీ రేకులపల్లి కానీ ఇతర ప్రాంతాల విధంగా 2 మండలాలు ఉన్నటువంటి గ్రామాల నుంచి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నిజామాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం వల్ల చాలా భారం తగ్గిపోయింది. మరి ఆరోగ్య సేవలు కూడా చాలా దగ్గరగా వచ్చినాయి. 100 పడకల ఆసుపత్రి అంటే దానిలో అన్ని విభాగాలు ఉంటాయి, ఐసీయూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఎమర్జెన్సీ సేవలు కూడా చాలా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యపరంగా చూస్తే
స్వరాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి కరెంటు కోతలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, నేడు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 132/33 kV విద్యుత్ సబ్స్టేషన్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీతో పాటు గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి కరెంటు కోతలతో అనేక ఇబ్బందులు పేర్కొన్నామని, కానీ నేడు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎస్సీ రవీందర్, ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీపీ సునీత, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి, ఏఈ నాయని కృష్ణ, వైస్ ఎంపీపీ గంగాధర్, జడ్పీ కోఆప్షన్ సిరాజ్, మండల కోఆప్షన్ ఇస్మాయిల్, పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రులు వస్తూ ఉన్నాయి. ఈ నవరాత్రి సందర్భంలో మీకు చీరలు పంచాలి. తర్వాత కొంతమందికి 3 లక్షల స్కీమ్ కింద గృహలక్ష్మి పేరుతో మంజూరు పత్రాలు పంచాలి. అవి కూడా తయారైనాయి కొన్ని. ఈరోజు 2 కార్యక్రమాలు మన ముందున్నాయి. తర్వాత గ్రామాల వారీగా యువత ఆడుకోవటానికి క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్ కూడా గ్రామ పంచాయతీ ఒకటి ఇస్తాం. ఆ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి పిల్లలు గ్రామ పంచాయతీని తీసుకుపోయి టీమ్గా ఏర్పడి వాలీబాల్ ఆడేవాళ్ళు వాలీబాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడుకోవచ్చు, చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మా ఆడబిడ్డలకు గృహలక్ష్మి స్కీమ్ మీకు కొత్తగా వచ్చింది. ఒకటి మాత్రం మీకు నేను చెప్పదలుచుకున్నది, ఒక అన్నగా తమ్ముడిగా మీరు ఓపిక పడితే, అర్థం చేసుకుంటే ఇల్లు కట్టియడం అనేది వీలు పడదు. ఎవరికి కట్టేవాడు దొరుకుతలేడు, కట్టడు కూడా. మీ సొంత జాగాలుంటే చిన్న జాగున్నా పర్వాలేదు, ఈ స్టేజంత జాగున్నా పర్వాలేదు, 3 లక్షల రూపాయలు ఇల్లు ఇంటికి ఇస్తాం. ఆ 3 లక్షల రూపాయలు మంచిగా 3 నెలల్లో ఇల్లు కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ తీసుకురా బాబు, అదే అతను జమ చేస్తాం 3 సార్లు. ఇంతకుముందు లాగా టెండర్ విషయం ఏం లేదు. డైరెక్ట్ మీ ఖాతాలో డబ్బులు పడతాయి 3 సార్లు. బేస్మెంట్ కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసుకుంటే 1 లక్ష, ఇల్లు పూర్తయితే 1 లక్ష. కనీసం 2 రూములు కట్టుకోవాలి. మీరు ఎక్కడ కట్టుకుంటామంటే కట్టుకోండి. కనీసం అయితే 2 రూములు ఇట్లా 25 ఫీట్ల పొడుతోటి 12 ఫీట్ల అడ్డం పెట్టుకొని ఇదొక చిన్న మూలకు, ఈ మూలకు కానీ ఆ మూలకు కానీ వాస్తు ప్రకారంగా బాత్రూమ్ పెట్టుకోవచ్చు. ఈ మూలకు వాస్తు ప్రకారంగా ఎక్కడైనా మీ ఆ వాస్తు చూపించుకొని వంటశాల పెట్టుకోవచ్చు, ఇట్లా గోడ కట్టుకోవచ్చు. ఇది మెయిన్ డోరు, ఇదొక డోరు, బాత్రూమ్కి ఒక డోరు, ఇదొక కాలు, ఇదొక కాలు. ఈ 2 హాలు కలుపుకుంటే 3 లక్షల రూపాయలు ఇస్తాం మేము. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నవీపేట మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నవీపేట్ మండల కేంద్రంతో పాటు అభంగపట్నం, మద్దేపల్లి, జెన్నేపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే షకీల్ పర్యటించారు. కుల సంఘాలకు, కమ్యూనిటీ భవనాలకే ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అభంగపట్నం గ్రామంలో 12 లక్షలతో సొసైటీ గోదాం ప్రారంభించారు. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి మహిళా భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ అందజేశారు. మద్దేపల్లి గ్రామంలో మద్దేపల్లి నుంచి బునోలా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 3,20,00,000 రూపాయల ఫార్మేషన్ రోడ్డుకు భూమి పూజ చేశారు. జెన్నేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నవీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించి గ్రంథాలయం పైన అదనపు గది కొరకు భూమి పూజ చేశారు. అంతేగాక ఎంపీడీఓ కార్యాలయంపై 20 లక్షలతో నూతనంగా నిర్మించిన సమావేశపు హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. ఎన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నామని చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సవితా బుచ్చన్న, ఎంపీపీ సంగం శ్రీనివాస్, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నవీపేట సర్పంచ్ అసోర్ల శ్రీనివాస్, నవీపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి, లోకం నర్సయ్య, సూరిబాబు, వైస్ ఎంపీపీ హరీష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక నాయకులు సురేష్ గారికి, సతీష్ గారికి, సయ్యాజీ గారికి, గంగన్న గారికి, సాయిబాబా గారికి, గౌతమ్ గారికి, పోలీస్ సాయి గారికి డెలివరీ చేసే పరిస్థితి ఉంటే మన దగ్గర అది ఏం చేయాలా? మనకు సర్కార్ దవాఖానకు పోతే ప్రాణం ఉంటుందో ఉండదో అని భయంతో మళ్ళా వారి యొక్క ఇల్లు కానీ బంగారం కానీ తాకట్టు పెట్టి మళ్ళీ 50,000 రూపాయలు 30,000-40,000 రూపాయలు పెట్టి డెలివరీలు చేసుకునే పరిస్థితి ఉంది. మళ్ళా డెలివరీ చేసుకున్న తర్వాత కూడా ఆ హాస్పిటల్లో సిజేరియన్ చేస్తారా, ఏం చేస్తారా అది ఎవరికి కూడా తెలియదు. మళ్ళా సిజేరియన్ చేసి మళ్ళా దోక చేసి ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ 50,000కి మీరు 1,00,000 చేస్తుంటే 2 లక్షలు చేస్తుండే. కానీ ఈరోజు మీరు డెలివరీ తీసుకుంటే ముందుగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 13,000 రూపాయలు మీరు నాణ్యతమైన ఆహారం తింటే పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంతో ఉంటుంది, మీరు కూడా ఆరోగ్యంతో ఉంటారని ఆలోచన చేసి 13,000 రూపాయలు మీకు ఇస్తా ఉన్నాం. మళ్ళా పుట్టిన బిడ్డకి ఈరోజు కేసీఆర్ కిట్టు, మన గరీబ్ మంచి ఇంట్లో ఒక బిడ్డ పుట్టే మళ్ళీ వాళ్ళు కొత్త బట్టలు కానీ అయినా బిడ్డ శుభ్రంగా ఉండాలా, బీమారీ రావద్దు అని ఈరోజు మన సొంత తండ్రి చేయలేనిది ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళీ ఆ బిడ్డని మళ్ళీ కొత్త బట్టలు కానీ, షాంపూ కానీ, సబ్బు కానీ, పరుపు కానీ, బ్లాంకెట్ కానీ ఇవన్నీ ఇచ్చి కూడా సొంత తండ్రి కూడా చేయలేనిది ఈరోజు చేస్తా ఉన్నాము. మీ అభంగపట్నంలో చాలా మంది అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. ఒక అభంగపట్నంలో ఒక గరీబ్ ఇంట్లో ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ పెళ్లి ఉంటే మనం ప్రతి ఒక్క ఇంటికి పోయేవాళ్ళం. అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నది, దయచేసి సాయం చేయండి అమ్మా, అమ్మ మీకు దండం పెడతామా, మా బిడ్డ పెళ్లి ఉన్నది సాయం చేయంటే ఎవరైనా 100-200 రూపాయలు ఇచ్చిపోవాలి. ఈరోజు అభంగపట్నంలో మీ యొక్క గ్రామంలో 150 అభంగపట్నం బిడ్డల పెళ్లి చేసినాం. 150 అభంగపట్నం బిడ్డల పెళ్లి 1,20,100 రూపాయలు ఇచ్చి 125 కళ్యాణ లక్ష్మి 25 షాదీ ముబారక్ అంటే దాదాపు మీకు 1,60,00,000 రూపాయలు మీ బిడ్డల పెళ్లికి ఇచ్చి అలా పేద తల్లిదండ్రి ఒక వారాన్ని కేసీఆర్ మోసుకుంటూ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పైసలు ఇక్కడ ఉన్న నాయకులకు అడుగుతా ఉన్నా. ఈరోజు ఇతర పార్టీ నాయకులు కేసీఆర్ కి తిడతా ఉన్నారు. అభంగపట్నంలో కూడా ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకు అడుగుతా ఉన్నా, మీకు రైతు బీమా, రైతు పెట్టుబడి, పెన్షన్లు, మీ బిడ్డ పెళ్లిలకు మేము పైసలు ఇస్తే మీ పార్టీ మీ మతం పట్టి ఇయ్యలే. మీ పార్టీ అడగలే మీరు బీజేపీ పార్టీయా, మీరు కాంగ్రెస్ పార్టీయా, మీరు తెలుగుదేశం పార్టీయా అని మేము అడిగి పైసలు ఇయ్యలే. ఎడపల్లిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీలో క్షేత్రస్థాయిలో జరిగిన అవినీతి, అక్రమాలు బహిర్గతమయ్యాయి. నిధులు దారి మళ్లినట్లు సోషల్ ఆడిట్ అధికారులు గుర్తించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిఆర్డీఓ చందర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022 జనవరి నుండి 2023 మార్చి 31 వరకు మండలంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్లోని అంశాలను బుధవారం ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనుల వివరాలు, జరిగిన అవకతవకలు, అవినీతిని వివరించారు. కూలీలకు డబ్బులు చెల్లించకపోవడం, చనిపోయిన వ్యక్తుల పేరిట కూలీ డబ్బులు దారి మళ్లించడం, ఫోర్జరీ సంతకాలతో మస్టర్లు తయారు చేయడం, సెలవు దినాల్లో సైతం హాజరు నమోదు చేయడం వంటివి బహిర్గతమయ్యాయి.
కూలీ పనులకు రాని వారి పేర్ల మీద కూలీ డబ్బులు వేయడం, రికార్డులు సమర్పించకపోవడం, హరితహారం మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశాలను పరిశీలించిన డిఆర్డీఓ పీడీ చందర్ నాయక్ పనుల్లో జరిగిన అవకతవకలను సరిదిద్దడానికి ఉపాధి సిబ్బందికి 15 రోజుల సమయం ఇచ్చారు. ఈలోపు సంబంధిత అధికారులు ఉపాధి హామీ సిబ్బంది సరైన ఆధారాలు సమర్పించకపోతే వారిపై రికవరీ ఆదేశిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఎడపల్లి సర్పంచ్ ఆకుల మాధవి, జడ్పీడీసీ రజిత యాదవ్, సోషల్ ఆడిట్ అధికారులు, సిబ్బంది, ఉపాధి సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి మెజర్మెంట్లో మనకి తేడా రావడం జరిగింది. మొత్తం 5 టాస్క్లలో తేడా రావడం జరిగింది సార్. తేడా అమౌంట్ వచ్చేసి 19,273 రూపాయలు. సంబంధించి ట్యాంకర్ ద్వారా వాటరింగ్ చేసినట్లు మనకి 55,920 రూపాయలు పేమెంట్ చేయడం జరిగిందని పల్లెప్రకృతి వనంలో మనకి మోటార్ ఉంది సార్. మోటార్ ద్వారా వాటరింగ్ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటో చూపించలేదు. తర్వాత గ్రామ సభ తర్వాత చూపించడం జరిగింది సార్. ఒక ఫోటో ట్యాంకర్ పేమెంట్ చేసినట్లు రికార్డ్ చేసి పేమెంట్ చేసి 55,000 అనే పీపీలో బోర్ ఉంది సార్. మోటార్ ద్వారా వాటరింగ్ చేస్తున్నారు. 2022లో మోటార్ అప్పటికి వేయలేము, అప్పుడు వాటరింగ్ చేసామని చెప్పేసి తెలిపారు. తర్వాత 2023లో కూడా 1 వీక్ సంబంధించి పేమెంట్ అనేది జరిగింది. 1 మంత్ డాక్యుమెంట్స్లో వర్కర్స్ అనేది నిర్వహించినట్లు 6,318 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ వర్కర్స్ అనేది తనిఖీ చేయడానికి ఇవ్వలేదు. సాంఘిక సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ముఖ్యంగా మొత్తము 1 సంవత్సరము 3 నెలలకు సంబంధించిన పీరియడ్ గాను మొత్తము 4,40,47,00,000 విలువ గల పనులను సామాజిక బృందం వారు తనిఖీ గ్రామాల వారిగా తిరిగి సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈరోజు అట్టి కార్యక్రమం పైన ఇక్కడ మండల స్థాయిలో ప్రజావేదిక నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏదైతే గత సామాజిక తనిఖీలో గుర్తించిన అంశాలు కూడా కొన్ని వాళ్ళు మండల సిబ్బంది ఇంకా రెక్టిఫై చేసుకోలేదు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఒకరికి బదిలీ ఒకరు పనిని అనుమతించడం, వాళ్ళ పేర్లు హాజరేయడం జరిగింది. అట్టి అమౌంట్ను రికవరీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే వారి ముఖ్యంగా రికార్డు నిర్వహించలేదో మరి ముఖ్యంగా డిఆర్డీఏ కార్యాలయానికి 15 రోజుల లోపల సమర్పించాలని కోరినాము. అదేవిధంగా మరి ఇక్కడ మండల స్థాయిలో ముఖ్యంగా ఎక్కడెక్కడ పనులలో ముఖ్యంగా మరి మనం తప్పును గుర్తించడము అక్కడ ముఖ్యంగా రికార్డు నిర్వహించడము, పేమెంట్ చేయడం అనేటువంటి అలసత్వము కనిపించింది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కొంతమంది లేబర్ యొక్క ఆధార్ కార్డు మరి ఎన్ఐసి సాఫ్ట్వేర్లో అనుసంధానం కాలేదు, రెడ్ జోన్గా కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల వారీగా జాబ్ కార్డు కావాలని జాబ్ కార్డులో పేరు నమోదు చేయాలని కోరినారు. ఈ 14వ విడతలో కూడా మరి గుర్తించిన అంశాలు గతానుభవాలను దృష్టి ఉంచుకొని రాబోయే రోజుల్లో మరి ఉపాధి హామీ కూలీలకు కలిపి పని చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిందిగా సిబ్బంది కోరుతున్నాము. క్రీడారంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకువచ్చామని దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. యువత ఫోన్లతో కాలక్షేపం చేయకుండా క్రీడలపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ అందిస్తున్నారని ఆయన వెల్లడించారు. సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన యువతకు సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్, మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మండల పరిధిలోని 30 గ్రామాలకు చెందిన యువకులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. అనంతరం బతుకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం అందజేస్తున్న చీరలను మహిళా మనులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడలపై ఆసక్తి కనబరచాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ఎంతో సానుకూలంగా ఉందని, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. యువతకు స్పోర్ట్స్లో ఇబ్బందులు కలగకుండా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ రవీందర్రావు, జిల్లా రైతుబంధు అధ్యక్షురాలు మంజుల, మండల రైతుబంధు అధ్యక్షులు ఆకుల తిరుమల, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఆడుకోవడానికి 35,000 రూపాయల విలువైన కిట్టు పంపిస్తున్నాడు. ఎందుకంటే మన మూకి ఏం ఫోన్లు చూడకుండా బయటకు వచ్చి ఆడాలి. బయటకు వచ్చి ఆడితే ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. పక్క గ్రామంలో పోటీ పడడానికి పక్క గ్రామంకి పోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈ కేసీఆర్ గారు చేసే, ప్రభుత్వం చేసే మంచి పనులు మీకు కనిపిస్తాయి. మీరు కూడా రేపు పొద్దున మేము కూడా ఇట్లాంటి నాయకుల్లాగా తయారు కావాలని
మా మీదికి పోటీ వచ్చే రోజు ఈ రోజు మీరు వేసే మొదటి అడుగు ఆ రోజుకి నాంది పలుకుతుందని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న నాయకులు, మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి మీకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. అందరు కష్టపడాలి, మంచిగా కలిసికట్టుగా ఉండాలి, గేమ్స్ ఆడుకోవాలి. గేమ్స్ అనే కాదు, మా అక్కలు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లల కోసం ఇవన్నీ చేస్తున్నాం అమ్మ, మీ పిల్లల కోసం చేస్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సిక్కిం రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేయగా జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ ఎన్ గంగా ప్రసాద్ వరద నీటిలో గల్లంతయ్యారు. బాధిత కుటుంబీకులకు ఆర్మీ అధికారులు సమాచారాన్ని చేరవేయడంతో ఆవేదనలో ఉన్న ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. జిల్లాలోని సాలూరా మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన 32 ఏళ్ల వయసు గల గంగాప్రసాద్ 8 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్గా విధుల్లో చేరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భారత్ చైనా సరిహద్దుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ఆర్మీ క్యాంప్ నుండి జవాన్ల బృందం సిక్కింకు తరలి వెళ్లారు. గంగాప్రసాద్ బృందం కొద్ది రోజుల క్రితం సిక్కిం వెళ్లి వరద సహాయక చర్యలను చేపట్టారు. సహాయక చర్యలు ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం చేస్తున్న తరుణంలో సిక్కిం రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఆర్మీ జవాన్ల బృందం బస చేసింది. ఆర్మీ బృందం బస చేసిన పరివాహక ప్రాంతంలో నది ఉండడంతో భారీ వర్షాలకు అకస్మాత్తుగా భారీ వరద రావడంతో ఈ సైనిక బృందంలోని జవాన్లు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఈ వరద నీటిలో గంగాప్రసాద్తో పాటు మరో 20 మందికి పైగా జవాన్లు గల్లంతైనట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. బాధిత కుటుంబానికి ఆర్మీ అధికారులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బొదన ఎమ్మెల్యే షకీల్ స్పందించి గంగాప్రసాద్ కుటుంబ సభ్యులు సిక్కింకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన టికెట్లను స్వంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. గంగాప్రసాద్తో పాటు భార్య శిరీష, 2 కుమారులు హర్ష, ఆదిత్య కోల్కతాలో నివాసం ఉంటున్నారు. తండ్రి కాశీరాం, తల్లి సారుబాయిలు స్వగ్రామమైన కుమ్మనపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆర్మీ జవాన్ గల్లంతైన విషయం తెలియడంతో కుమ్మన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంగాప్రసాద్ ప్రస్తుతం లాన్స్ నాయక్ ర్యాంకింగ్లో విధులు నిర్వహిస్తున్నారు. జవాన్ ఆచూకీ కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జవాన్ గంగాప్రసాద్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. డ్వాక్రా సంఘాలకు యూనియన్ బ్యాంక్ ద్వారా 100 కోట్ల రుణాలు అందజేసి జిల్లాలో 2వ స్థానంలో నిలిచామని ఆ బ్యాంకు రీజనల్ హెడ్ శంకర్ తెలిపారు. రుణాలు తీసుకున్న డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని,
చిరు వ్యాపారులకు సైతం రుణాలు మంజూరు చేస్తున్నామని, ఈ రుణాలను సకాలంలో చెల్లించాలని ఆయన సూచించారు. నగరంలోని ఖలీల్వాడీలో గల ముద్రాత్ సంఘ భవనంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో మెగా స్వయం సహాయక సంఘాల ఉత్సవ మేళా నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన మెప్మా అధికారులను, ఆర్పీలను బ్యాంక్ అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం నగరంలోని 62 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 కోట్ల రూపాయల విలువ చేసే రుణాలను బ్యాంక్ అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎస్ శంకర్, డిప్యూటీ రీజనల్ హెడ్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇతర బ్యాంకులతో పోల్చితే అత్యధికంగా రుణాలు అందజేశామన్నారు. మొత్తం 100 కోట్ల వరకు రుణాలు అందించామని, నగరంలోని 62 డ్వాక్రా సంఘాలకు తమ బ్యాంకు ద్వారా 2 కోట్ల రూపాయల రుణాలు అందజేశామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు డబ్బులను వృధా చేయరని, సక్రమంగా రుణాలు చెల్లిస్తారనే నమ్మకంతో రుణాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 2006లో డ్వాక్రా రుణాలు 50,000 రూపాయలు ఇవ్వగా క్రమక్రమేణా 1,00,000 నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు, మరింత అవసరం ఉన్నవారికి 20 లక్షల రూపాయలు డ్వాక్రా రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తమ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల సభ్యులందరికీ 2 లక్షల రూపాయల విలువ చేసే ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, టీఎంసీ ఆఫీసర్ శోభరాణి, సిఓ అశోక్, బ్యాంక్ అధికారులు శివకోటయ్య, సుబ్రహ్మణ్యం, యూనియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. नमस्कार, यूनियन बैंक ऑफ इंडिया निजामाबाद रीजन की तरफ से आज मेगा एसएचजी मेला में निजामाबाद लोकल 9 ब्रांचेस का एसएचजी ग्रुप को हम लोग फाइनेंस किए हैं. आज का ये मेगा एसएचजी मेला में 62 एसएचजी ग्रुप्स 8 करोड़ टोटल एसएचजी फाइनेंस एक्सटेंड किया गया है. आज एसएचजी मेगा उत्सव में नॉट ओनली एसएचजी के बारे में बात हुआ, एसएचजी के साथ जुड़े हुए उनका बैंक के साथ रिलेशन और उसके साथ फाइनेंशियल लिटरेसी, उनका सेविंग्स अकाउंट, उनका जन सुरक्षा स्कीम के अंदर PMSBY, PMJJBY, APY अकाउंट, गवर्नमेंट डिपॉजिट स्कीम और उसके साथ महिलाएं को जो सुविधाएं मिल रही है बैंक के माध्यम से, उसके बारे में जानकारी हमने प्रदान किए हैं और उनको आज सैंक्शन लेटर देके सभी महिलाओं को हमने उत्साहित किए हैं. आगामी दिन में हम लोग और एक फेज ऐसे मेला करेंगे जिसमें बाकी ऐसे जिन ग्रुप जिसको कवरेज नहीं किया गया उनको भी कवरेज करेंगे. आज का फंक्शन के साथ हम लोग 10वां 10th ऐसे मेगा उत्सव कंडक्ट किए हैं. निजामाबाद डिस्ट्रिक्ट में ये 3rd फंक्शन है. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండగా కాంగ్రెస్, బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతారని, వారి మాటలను నమ్మవద్దని ఆయన కోరారు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామ యువకులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే బాజిరెడ్డి అందజేశారు. అంతేగాక కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, భాజపా ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎవరు ఏమి చేశారనేది ప్రజలు గమనించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీల పోరాటం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరిగిందని అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, జాప్యం చేస్తే ఐక్య పోరాటాలకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గత 24 రోజులుగా సమ్మె కొనసాగించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి అంగీకరించడంతో సమ్మె విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంత్రులతో జరిగిన చర్చలతో కొన్ని సమస్యలను పరిష్కరించాలని అంగీకరించడంతో సమ్మెను విరమించడం జరిగిందని చెప్పారు. విధుల్లోకి చేరుతూ ఐసీడీఎస్ జిల్లా అధికారులకు సమ్మె విరమణ లెటర్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. సమ్మె సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు ఐక్యంగా పోరాటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం 2 దఫాలుగా చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగిందని, ప్రధానంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్,
టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలను ఇవ్వడానికి అంగీకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన తాత్కాలిక భృతిని అంగన్వాడీ ఉద్యోగులకు అమలు చేస్తామని, పీఆర్సీలో కనీస వేతనాలు వచ్చేటట్లు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు కల్పిస్తామని, వేసవి సెలవులను నెల రోజులు ఇవ్వడానికి, సమ్మె కాలపు వేతనాలు చెల్లించడానికి అంగీకరించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి, ప్రాజెక్ట్ నాయకులు వాణి, సందీప, సూర్యకళ, సరిత, రాజ్యలక్ష్మి, లలిత, జరీనా తదితరులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లో మంత్రులు హరీష్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారి సమక్షంలో ఏదైతే అంగన్వాడీ యూనియన్ నాయకులతో జరిగినటువంటి చర్చల సందర్భంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షల రూపాయలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇవ్వటానికి అంగీకరించడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ని 2 లక్షలు అమలు జరపడానికి అంగీకరించడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినటువంటి ఐఆర్ను అంగన్వాడీ టీచర్లకు కూడా ఆయాలకు అమలు జరపడానికి నిర్ణయించడం జరిగింది. అట్లాగే పీఆర్సీలో ఈరోజు కనీస వేతనం అమలు జరపడానికి ఆదేశిస్తామని, కమిటీకి ఆదేశిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అట్లాగే ఏదైతే ఈ సమ్మె కాలంలో వేతనాల్ని ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వేసవి సెలవుల్ని నెల రోజుల పాటు అమలు జరపడానికి అంగీకరించడం జరిగింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి వల్లే తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఆదాయం పెరిగిందని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేగాం యాదగౌడ్ తెలిపారు. ఆర్థిక నేరగాడు రాజ్యమేలితే మంచివాడు జైలుపాలు కావాల్సి రావడం దురదృష్టకరమని, ఆంధ్ర ప్రజలు మేల్కొని అవినీతి రహిత పాలన అందించే నాయకుడికి అండగా నిలవాలని ఆయన కోరారు. నగరంలోని ధర్నా చౌక్లో టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా 9వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి పసుపు రైతులు, ప్రజా సంఘాల నాయకులు వి ప్రభాకర్, మనోహర్ రెడ్డి, మంతిని గంగాధర్, బి దేవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దేగాం యాదగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో సగానికి పైగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి వల్లే వస్తుందని అన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి 27 రోజులుగా జైల్లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర ప్రజలు ఇకనైనా సమర్థవంతమైన పాలన అందించే టీడీపీకి ఓటు వేసి అవినీతి పాలనను అంతమొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, రాష్ట్ర అనుబంధ సంఘ నాయకులు కోయేడి నరసింహులు, ప్రతాప్ రెడ్డి, అనుబంధ సంఘ అధ్యక్షుడు నరసింహ, దంతాల ఆనంద్, షేక్ ఫిరోజ్, అర్బన్ సీనియర్ నాయకులు కల్లెడ గంగాధర్, లవంగరాజు, నవాతే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బాసరా మండల ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నాడు జీవో నెంబర్ 58 ప్రకారం ఇండ్ల పట్టాలు లేని వారికి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్లను ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీకగా ప్రతి ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. రుద్రూర్ గ్రామానికి చెందిన 3 సివిల్ పోలీసులో ఉద్యోగాలు సాధించారు. సందుల ప్రశాంత్, మోత్కూరు గౌతమి, శ్రీనివాసులు ఎంతో కష్టపడి సివిల్ పోలీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సివిల్ పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సివిల్ పోలీస్ ఉద్యోగానికి ఎంపికవ్వడంతో గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గురువారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా చేసే 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రజలు ఈసారి తప్పకుండా ఇందిరమ్మ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, కిసాన్ కేత్ అధ్యక్షుడు అడపా సాయిలు, ఓబీసీ మండల అధ్యక్షుడు కర్కాశోక్, రుద్రూర్ గ్రామ అధ్యక్షుడు పార్వతీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.